హలో ఫ్రెండ్స్, నేను ప్రకాష్. మీరు చూస్తున్నారు ప్రకాష్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025కి సంబంధించిన విషయాల్ని తెలుసుకుందాం. ఈ మహిళా వన్డే ప్రపంచ కప్ను నిర్వహించిన దేశాలు ఇండియా మరియు శ్రీలంక. ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ముంబై డివై పాటిల్ స్టేడియంలో నవంబర్ 2వ తారీఖున జరిగింది. విజేతగా నిలిచిన దేశం వచ్చేసి భారతదేశం, ఇండియా. భారత మహిళల జట్టు తొలిసారిగా ఓడిఐ వరల్డ్ కప్ గెలిచారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కోచ్ వచ్చేసి అమోల్ మజుందార్. ఈ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా దీప్తి శర్మ, ఇండియా 22 వికెట్లు, 215 పరుగులు చేయడం జరిగింది. అలాగే ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ షెఫాలి వర్మ, ఇండియా నుంచి 87 పరుగులు, 2 వికెట్లు తీసింది. ఫైనల్లో ఇండియా దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసింది ఈ లారా, 550 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్లో నమోదైన ఒకే ఒక సెంచరీ లారానే చేసింది. మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన 4వ దేశంగా భారత్ నిలిచింది. మహిళల వన్డే ప్రపంచ కప్ అత్యధిక సార్లు గెలిచిన దేశం వచ్చేసి ఆస్ట్రేలియా, 7 సార్లు గెలిచింది. ఇంగ్లాండ్ 4 సార్లు, న్యూజిలాండ్ 1 సారి, ఇండియా 1 సారి గెలవడం జరిగింది. మొత్తంగా 2025 వరకు మహిళా ఓడిఐ వరల్డ్ కప్స్ 13 జరిగాయి. వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత కెప్టెన్లు 1983లో కపిల్ దేవ్, 2011లో ఎంఎస్ ధోని, 2025లో హర్మన్ ప్రీత్ కౌర్. భారత మహిళల జట్టు ఓడిఐ ప్రపంచ కప్లో 3 సార్లు ఫైనల్స్ ఆడాయి. 2025లో విజేతగా నిలిచింది హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో దక్షిణాఫ్రికాపై. అలాగే 2017లో రన్నరప్గా నిలిచింది. మిథాలీ రాజ్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ పై ఓడిపోవడం జరిగింది. అది ఇంగ్లాండ్ దేశంలోనే జరిగినాయి. అలాగే 2005లో ఫైనల్ చేరాం, రన్నరప్గా నిలిచాం. మిథాలీ రాజ్ సారథ్యంలో ఆస్ట్రేలియాపై ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లన్నీ దక్షిణాఫ్రికాలో జరిగాయి. మహిళల మొదటి వన్డే ప్రపంచ కప్ మొదటిసారిగా 1973లో జరిగింది ఇంగ్లాండ్ దేశంలో. ఆ మొదటి మహిళా ఓడిఐ ప్రపంచ కప్ను ఇంగ్లాండ్ గెలిచింది. ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. భారతదేశంలో మహిళా వన్డే ప్రపంచ కప్లు 4 జరిగాయి. 1978, 1997, 2013లో ఆస్ట్రేలియా గెలిచింది. నూతనంగా జరిగిన 2025లో ఇండియాలో జరిగిన మహిళా ప్రపంచ కప్ను మన భారతదేశం గెలిచింది. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ ఐసీసీ కిందనే ప్రపంచంలోని క్రికెట్ బోర్డ్స్ అన్నీ పనిచేస్తాయి. మన భారతదేశంలో వచ్చేసి బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. భారతదేశంలో జరిగే క్రికెట్ టోర్నమెంట్లన్నీ బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతాయి. అలాగే ఏసీసీ, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్, ఈ అబ్రివేషన్లు మీరు గుర్తుంచుకోగలరు. అలాగే మనం మన భారత మహిళా జట్టులోని సభ్యుని తెలుసుకుందాం. కెప్టెన్ వచ్చేసి హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మందానా, షెఫాలి వర్మ, దీప్తి శర్మ, ప్రతీక రావల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, శ్రీచరణి, రాధా యాదవ్, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతిక్ గౌడ్, అరుంధతి రెడ్డి, హార్లిన్ డియోల్, అమన్జిత్ కౌర్, స్నేహ్ రాణా, యస్తికా భాటియా. 2022లో జరిగిన మహిళా వన్డే ప్రపంచ కప్లో హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన, దీప్తి శర్మ అక్కడ ఆడిన వాళ్ళు మాత్రమే ఈ 2025 ప్రపంచ కప్లో కూడా ఆడడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వరల్డ్ కప్ నుంచి మనకు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. మొదటగా
ఉమెన్స్ వరల్డ్ కప్ 2025ను హోస్ట్ చేసిన దేశాలు ఏవి అని అడగడం జరుగుతుంది. ఇండియా, శ్రీలంక. విజేత ఎవరు అన్నప్పుడు మన ఇండియా. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ, ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ దీప్తి శర్మ, ఇండియా నుంచి దీప్తి శర్మ. కెప్టెన్ ఎవరు, భారత మహిళా జట్టు కెప్టెన్ ఎవరు అన్నప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు గెలిచారు అంటే షెఫాలి వర్మ. ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ 2025లో ఫైనల్ ఏ జట్ల మధ్య జరిగింది అని అడిగినప్పుడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, గుర్తుంచుకోండి. ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ గెలిచిన ఎన్ని దేశాలు గెలిచాయి అని అడిగాడు అనుకోండి, మీరు 4 దేశాలని చెప్పాలి, గుర్తుంచుకోవాలి. 4వ దేశంగా మన భారతదేశం నిలిచింది. ఎన్ని ప్రపంచ కప్పులు మన ఉమెన్స్ మహిళలు వన్డే ప్రపంచ కప్లు గెలిచారు అన్నప్పుడు ఒకటే అని గుర్తుంచుకోండి, అది 2025. అత్యధికంగా గెలిచిన దేశం ఏది మహిళా వన్డే ప్రపంచ కప్లు అన్నప్పుడు ఆస్ట్రేలియా, 7 సార్లు గెలవడం జరిగింది. ఎన్ని వరల్డ్ కప్లు జరిగాయి, ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లు 2025 వరకు ఎన్ని జరిగాయి అన్నప్పుడు మీరు 13 జరిగాయని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన భారతదేశం గెలిచిన ప్రపంచ కప్లు ఎన్ని అని అడిగినప్పుడు మీరు 3 అని గుర్తుంచుకోండి. ఎప్పుడెప్పుడు అంటే 1983 కపిల్ దేవ్ సారథ్యంలో, 2011 ఎంఎస్ ధోని కెప్టెన్సీలో, 2025 హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో గెలవడం జరిగింది. సంవత్సరాలు అడగచ్చు, కెప్టెన్లు అడగచ్చు, ఎన్ని అని అడగచ్చు. ఇవి ఇంపార్టెంట్ అయినవి, మీరు గుర్తుంచుకోండి. అలాగే మన భారత మహిళల జట్టు ఎన్నిసార్లు వరల్డ్ కప్లో ఫైనల్ చేరింది అన్నప్పుడు 3 సార్లు అని గుర్తుంచుకోండి. అలాగే అత్యధిక సార్లు ప్రపంచ కప్ ఫైనల్స్కి సారథ్యం వహించిన భారత మహిళా జట్టు కెప్టెన్ ఎవరు అన్నప్పుడు మిథాలీ రాజ్ను గుర్తుంచుకోండి. తను 2005, 2017లో మన దేశ జట్టుకు ఫైనల్స్లో కెప్టెన్స్గా వివరించడం జరిగింది. అలాగే 2025 విజేత భారతదేశం మరియు దాని కెప్టెన్ వచ్చేసి హర్మన్ ప్రీత్ కౌర్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అలాగే ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో జరిగింది అని అడగవచ్చు. 1973లో జరిగింది. ఎక్కడ అంటే ఇంగ్లాండ్లో. ఏ దేశం గెలిచింది మొదటి ప్రపంచ కప్ అన్నప్పుడు ఇంగ్లాండే గెలిచింది, ఇది గుర్తుంచుకోండి. అలాగే భారతదేశంలో మహిళా వన్డే ప్రపంచ కప్లో ఎన్ని జరిగాయి అని అడిగినప్పుడు మీరు 4 అని గుర్తుంచుకోండి. 1978, 1997, 2013, 2025లో ఇండియా మహిళా వన్డే ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఐసీసీ, బీసీసీఐ, ఏసీసీ ఈ అబ్రివేషన్లు గుర్తుంచుకోండి. ఇందులో ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన దేశానికి 31 కోట్లు, రన్నరప్కు 20 కోట్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ముఖ్యమైన విషయాలు, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.